వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల పరిచయ కార్యక్రమం కామవరపుకోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పంచాయతీ ఉప సర్పంచ్ మేడూరి రంగబాబు గారి ఇంటి వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు పాల్గొన్నారు. అనంతరం కొత్తూరు బంగ్లా దగ్గర ఆటో యూనియన్ వారితో పరిచయ వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి నియోజకవర్గ మాజీ ఏఎంసీ చైర్మన్ మేడవరపు అశోక్, వైసీపీ సీనియర్ నాయకులు ఉప సర్పంచ్ మేడూరి రంగబాబు, కామవరపుకోట జడ్పీటీసీ కడిమి రమేష్, వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు మిడతా రమేష్, కామవరపు కోట సొసైటీ చైర్మన్ సాయన కనకరాజు, మండల ఉపాధ్యక్షురాలు తమ్మిశెట్టి గిరిజ సుబ్రహ్మణ్యం, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పరుష పదజాలంతో మమ్మల్ని తిట్టడం జరిగింది. వెంటనే మాకు బాధ కలిగి మేము రంగబాబు గారిని కలిస్తాకెళ్తే, సార్ ఇది మా ఆవేదన అని చెప్పి తెలియజేస్తే ఎంపీ గారు ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని తక్కువ టైంలో ఇంతమందితో భారీగా ఏర్పాటు చేసినటువంటి రంగబాబు గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున ఒక చక్కటి కార్యక్రమం. ఎందుకంటే విజయరాజు గారిని మనం కామవరపుకోట ముద్దుబిడ్డ, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ హై స్కూల్లోనే చదువుకుని జంగారెడ్డిగూడెంలో ఎక్కువ కాలం ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి ఈ రోజున ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మన జగన్మోహన్ రెడ్డి గారు నియమింపబడి ఇక్కడికి విచ్చేసినటువంటి విజయరాజు అన్న గారిని మనం గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం వాడిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తెలిసిన వ్యక్తిగా ఎక్కడ ఏ సమస్య ఉంది, ఎక్కడ ఏ అవసరం ఉందో తెలుసుకుని వాళ్ళందరినీ కూడా ఒక సామాన్య వ్యక్తిలాగా వచ్చి మనందరికీ కూడా సేవ చేయడానికి వచ్చినటువంటి విజయరాజు అన్న గారిని మనం అందరం కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటి వరకు కూడా మనం ఎంపీ గారిని చూసాం. ఎంపీ గారు ఒక ఎంపీలాగా కాదు, ఒక మన కుటుంబ సభ్యులాగా ఉండేవాడు. ఎప్పుడు ఫోన్ చేసినా సరే స్పందించి మనకి ఏ సమస్య వచ్చినా సరే తీర్చే మన ఎంపీ గారు దురదృష్టవశాత్తు ఆయన ఇప్పుడు పోటీ చేయలేదు. ఆ లోటును భర్తీ చేయడానికి ఇప్పుడు మన కుటుంబ సభ్యులాగా సాదర స్వాగతం పలుకుతూ వారికి ఘన సన్మానం చేసిన ఆటో యూనియన్ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్సమాంజలు, అలాగే హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేసుకున్నాం. చాలా సంతోషం. అన్ని రంగాలు, అన్ని వర్గాల నుంచి, అన్ని రకాల వర్ణాల నుంచి కూడా ప్రతిస్పందన వస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇంకా చాలా మంది, చాలా యూనియన్స్ కూడా వస్తాయి త్వరలోనే. వారందరి తరఫున కూడా వారు మా గురుదైవమైనటువంటి మేడవరపు అశోక్ గారికి గత 33 సంవత్సరాలుగా వారు నేను కలిసి రాజకీయం చేయటం, వారి వెనకాల ఉండటం, వారితో పాటుగా కలిసి తిరగటం, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో వారు పాల్పందుకోవడం, అలాగే వారి వెనకాల ఈ కార్యక్రమాన్ని చేయడానికి ప్రతిదీ కూడా ఆయన వెన్నుదండి కూడా మమ్మల్ని నడిపించే వ్యక్తి అయినటువంటి మా మేడవరపు అశోక్ గారికి, అలాగే మిత్రుడు, సోదరుడు మా మండల కన్వీనర్ మిడతా రమేష్ గారికి, ఆయన నేను ఒక టీమ్గా నుండి గత 25-30 సంవత్సరాల నుంచి 93 నుంచి కూడా తిరుగుతూ రాజకీయాల్లో తిరుగుతూ ఉన్నాం. అలాగే మా జడ్పీటీ సభ్యులైనటువంటి కడిమి రమేష్ గారికి, వారు కూడా మాత్రమే ఒక టీమ్గా ఉండి వాళ్ళ టీంలో మేము కూడా సభ్యులుగా ఉన్నాం. అలాగే మా సాయన కనకరాజు గారు, అలాగే పాతుని కొంచెం మోటివేట్ చేయడంలో, మన పంచాయతీ దర్శనం గెలిపించడంలో వారి పాత్ర కూడా ఉంది. వీరందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా ప్రాణ సమాన అశోక్ బాబు గారికి, అలాగే తమ్ముడు మిడతా రమేష్, అలాగే తమ్ముడు కడిమి రమేష్ గారు, కనకరాజు గారు, ముఖ్యంగా అతి తక్కువ సమయంలో ఇంత ఎక్కువ మందిని ఇక్కడ గ్యాదర్ చేసిన రంగబాబుని నేను పాండు అనేవాడిని. నేను నాకు ఇప్పుడు అందరూ రంగబాబు అంటే రంగబాబు అంటున్నా. నా బుద్ధి పేరు పాండు. అంటే నేను స్కూల్లో చదివేటప్పుడు అలా పాండు అని పిలిచేవాడిని. పాండుకి అందరూ మరి నాకు పెద్దలు, గురువులు, సొంత బంధువులు, అలాగే నాతో పాటు కలిసిమెలిసి చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ, అలాగే మీ అందరికీ, సోదరి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్సమాంజలి తెలియజేసుకుంటున్నాను. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన
అంటే నన్ను చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చి నన్ను మీ ముందుకు పంపించిన మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇక్కడ స్థానికుడిని, చంటిగాడు లోకల్ అన్న నినాదంతో విజయరాజు ఇక్కడ స్థానికుడు. విజయరాజుకి ఇక్కడ గెలిచే సత్తా ఉన్న మనిషి, నలుగురి మధ్య నిలిచి ధైర్యంగా ఓటును అడిగే హక్కు ఉన్న మనిషి అని మన ప్రీతమ నాయకులు, నీతి నిజాయితీకి మారుపేరు కోటగిరి శ్రీధర్ గారు నన్ను ఆశీర్వదించి నన్ను ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి దగ్గర విజయరాజు అయితే స్థానికుడు బాగుంటుందని సిఫార్సు చేసిన కోటగిరి శ్రీధర్ బాబు గారికి నా నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో చింతలపూడి ఎన్నికల రణరంగంలో, ఎన్నికల యుద్ధ రంగంలో చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో విజయరాజు అయితేనే చాలా బాగుంటుంది అని మనస్ఫూర్తిగా కోరుకుని నన్ను మరి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టిన మా అశోక్ బాబు గారికి, నాకు ఈ అవకాశాన్ని ఇప్పించిన అశోక్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ అవకాశాలు ముఖ్యంగా రిజర్వ్డ్ అవకాశం అంటే 2009లో చింతలపూడి రిజర్వ్డ్ అయింది. లేకపోతే నేను ఈ స్థాయికి అర్హుడిని కాదు. నేను ఎక్కడో చదువుకుని వీళ్ళందరితో పాటు ఉద్యోగం చేసి రాజకీయంగా ఎమ్మెల్యే స్థాయికి నేను ఎదుగు ఉండేవాడిని కాదు.